అది గాజులు తొలగించుకున్న వాడికి చెప్పండి. శరీరం సూట్లమయమై రక్తం దారులుగా ప్రవహిస్తుంటే వీపులు పసిబిడ్డను ఎత్తుకొని పోరాడిన వీర మాతలు పుట్టిన దేశం ఈ భారతదేశం. తలాలు తెగిపడిన మొండంతో పోరాడిన వీరులున్న వీరభూమి ఈ భారతదేశం. ఈ వీరభూమిలో పండిన పంటను తిని అనువనువున శౌర్యాన్ని నింపుకున్న వీర యోధులే మా భారతీయులు. తొలి భారతీయుడున్నంత వరకు భారతదేశం స్వతంత్ర దేశమే, మాది స్వతంత్ర దేశం. నీకెందుకు పట్టాలి ఆ తప్పం తిట్టు పన్ను బకాయి ఏడాదంతా కట్టించి నారు కోసి నీరు పెట్టి పంట పండించే మా రైతు సోదరులంతా ఏకమై నీరు పట్టి నేల వేసి రాసి మూర్చి నిలిచెదరు జాగ్రత్త. కాల్చురా కాల్చు, నువ్వు కాల్చే కాల్చులకు నా గుండెల్లో శ్రమించే ప్రతి రక్తపు బిందువు నుంచి పుట్టే కోట్ల మంది. అల్లూరి సీతారామరాజులు కత్తి జపం నీవు కాపుకో. కాల్చరా నీటి లేని తెల్లజాతి కుక్క, కాల్చు. ఇదేరా అల్లూరి సీతారామరాజు గుండె ధైర్యంతో కాల్చు. ఇదే నువ్వు కాల్చే కాల్పులకు అది అగ్నిపర్వతమై ఇప్పుడే బద్దలవుతుంది. అది నిన్ను నీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చేస్తుంది. నువ్వే అధర్మ యుద్ధానికి దిగి దొంగదెబ్బతిస్తావా? మగతిరి గలవాడివైతే ఎదురుపడి యుద్ధం చేయి. అక్కడ కాదురా ఇక్కడ కాదు. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై సామ్రాజ్యవాద శక్తుని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకీర్తనగా నిలుస్తాను. తల్లి భరతమాత ఈ సేవ చేసుకునే భాగ్యం నీతో తీరిపోతుంది తల్లి. భారతదేశం వర్ధిల్లాలి, బానిసత్వం నశించాలి. వందే